డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఏటీఎం సెంటర్లు వెలిశాయి. ఇప్పుడు మంచినీటి కోసం అవస్థలు పడకుండా ఏటీడబ్ల్యూ సెంటర్లు విస్తరిస్తున్నాయి. ట్యాప్ తిప్పితే కాదు, కార్డు పెడితే నీరు వస్తోంది. అవును, వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఎనీ టైం వాటర్ సదుపాయం ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది. వరంగల్ జిల్లాలో ఏటీఎంలతో పాటే ఇప్పుడు ఏటీడబ్ల్యూలు పాపులర్ అవుతున్నాయి. నీటి వృధాను అరికట్టాలనే ఉద్దేశంతో బాల వికాస్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఎనీ టైం వాటర్ స్కీమ్ ని ప్రవేశపెట్టింది. ఈ సంస్థ తాను పనిచేస్తున్న గ్రామాల పరిధిలో రూపాయికే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఈ ఏటీడబ్ల్యూ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వేస్ట్ వాటర్ అవుతాయని ఇట్లా ఏటీడబ్ల్యూ ఇట్లా తయారు చేసి పెట్టి ఫంక్షన్లో కావాలంటే ఒక రోజు ముందు చెప్తే అరేంజ్ చేస్తాడు. ఒక ఫంక్షన్ కార్డు సపరేట్ ఉంటుంది. ఆ కార్డు తరపున ఎన్ని అంటే అన్ని పోసుకోవచ్చు. డైలీ యూజ్ కావాలంటే రోజు 2 క్యాన్లు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అవి ఫ్లోరైడ్ వాటరు మాకు ఎనీ టైం దాంతో ఏ ఇబ్బంది లేకుండా రోజువారీగా వాడుకుంటున్నాం. అది మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఎనీ టైం అంటే కార్డు పెట్టి కార్డు ద్వారా వాటర్ వస్తాయి. జిల్లాలోని గంగదేవిపల్లిలోని 283 కుటుంబాలకు ఏటీడబ్ల్యూ కార్డులను అందజేసింది బాల వికాస్ సంస్థ. ప్లాంట్ వద్ద మర్చిన మిషన్కు ఏటీడబ్ల్యూ కార్డును తాకిస్తే చాలు, అందులోంచి నీరు వస్తుంది. అంతకుముందు మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు. మాన్యువల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏటీడబ్ల్యూ పెట్టారు. మాన్యువల్ సిస్టమ్కి ఏటీడబ్ల్యూకి డిఫరెన్స్ ఏంటంటే, మాన్యువల్ సిస్టమ్ వల్ల ఒకరు 20 లీటర్స్ క్యాను, 30 లీటర్స్ క్యాను, బాటిల్స్ అలా వేస్టేజ్ బాగయ్యేది. ఏటీడబ్ల్యూ ద్వారా ఏంటంటే ఎగ్జాక్ట్లీ 20 లీటర్స్ వస్తుంది. ఆపరేటర్ ఉన్నా లేకున్నా ఎప్పుడైనా ఎనీ టైం 24 అవర్స్లో ఎప్పుడొచ్చి కార్డు పెట్టినా మనకు వాటర్ వస్తాయి అన్నట్టు. జీపీఆర్ఎస్, ఎఫ్ఆర్ఐడి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఏటీడబ్ల్యూ సెంటర్లు నడుస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన ఆల్ఫా ఎలక్ట్రానిక్ సిస్టమ్ సహాయంతో ఏటీడబ్ల్యూ విధానాన్ని బాల వికాస్ సంస్థ అమలు చేస్తోంది. ఏటీడబ్ల్యూ కార్డు కోసం ఏడాదికి 360 రూపాయలు చెల్లించాలి. అదనంగా అవసరమైతే 4 రూపాయలకు 20 లీటర్ల చొప్పున తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ కార్డులను ఏడాదికోసారి రీఛార్జ్ చేస్తారు. 2012లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం వెంకటాపురంలో మొదలైన ఈ సరికొత్త సౌకర్యం ఇప్పుడు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలోని 351 గ్రామాలకు విస్తరించింది. అదేవిధంగా బాటసారుల దాహార్తిని తీర్చడానికి కూడా హన్మకొండ, కలెక్టరేట్, కాళోజీ జంక్షన్, పబ్లిక్ గార్డెన్స్ ఎదుట ఏటీడబ్ల్యూ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను మరింత విస్తరిస్తామని, బాల వికాస్ ప్లాంట్లు ఉన్న ప్రతి చోట ఏటీడబ్ల్యూ కార్డులను ఉపయోగించుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. సో ఇప్పటికీ 3 జరుగుతూ ఉన్నాయి. రేపు ఆదివారం రోజు ఒక 4 ప్రారంభిస్తూ ఉన్నాం. మిగతావి కూడా వచ్చే వారంలో ప్రారంభం చేసి అన్ని ఫస్ట్ వీక్ కల్లా వరంగల్లో అయిపోతాయి. దాని తర్వాత వేరే పట్టణాలకు కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ మొదలు పెడతానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో మే మధ్య కల్లా ఒక 30 నుంచి 40 కియాస్కులు వేరే వేరే ప్రాంతాల్లో పెడతాం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ వరంగల్లో ఎవరైతే బాల వికాస కార్డు తీసుకుంటారో, ఏటీడబ్ల్యూ కార్డు తీసుకుంటారో, వాళ్ళు రేపు వేరే జిల్లాలో ఎక్కడైతే బాల వికాస ప్లాంట్ ఉంటాయో అక్కడికి పోయి కూడా ఈ కార్డు పెట్టుకోవచ్చు. ఏదేమైనా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవసరాలు అతి సులభంగా తీరుతున్నాయి. ఈ ఏటీడబ్ల్యూతో దాహం తీరడమే కాదు, సౌకర్యవంతంగా కూడా ఉందని వినియోగదారులు అంటున్నారు. అందుకే ఈ ఏటీడబ్ల్యూలు ఏర్పాటు చేసిన అన్ని గ్రామాల్లోనూ విజయవంతంగా నడుస్తున్నాయి.